నమస్కారం. నా పేరు ఆది వరలక్ష్మి. మా ఈ వివాహ మహోత్సవాన్ని అందరూ తిలకించండి. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. మాది ఒకే వ్యక్తితో మూడవసారి వివాహం అన్నమాట. మూడవ వివాహం అంటే చాలామంది 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారేమో అనుకుంటారు, కానీ ఒకే వ్యక్తిని 3 సార్లు పెళ్ళి ఆడటం అంటారు దీన్ని. అది కూడా త్రివేణి సంగమం, యమునా నది ఒడ్డున మహాకుంభమేళాలో జరిగే ఈ వివాహ మహోత్సవము మమ్మల్ని ముక్కోటి దేవతలు ఆశీర్వదించి ఈ 4 మాటలు మీకు చెప్పడం జరిగింది అన్నమాట. మాకు ఇది 3వ వివాహం. అంటే మొదటి వివాహము మేమిద్దరూ ఇష్టపడి పెద్దల సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో వేదాద్రిలో నరసింహస్వామి గుట్ట దగ్గర చేసుకోవడం జరిగిందన్నమాట. మొదటి వివాహం తునికిపాటి మాధవాచారి గారు, నారాయణము, వరలక్ష్మి ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో, అంటే బంధువులు కాదు వాళ్ళు, కేవలం పెద్దలు సమక్షంలో వివాహం జరిగింది యాదగిరి గుట్టలో. ఆ టైంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఎక్కడి నుంచో ఒక మహాతల్లి అప్పటికప్పుడు 5 బాలలను తీసుకుని ఒక ముత్తైదు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగిందన్నమాట. అలా మొదటి వివాహం జరిగింది. రెండవ వివాహము మళ్ళీ సంవత్సరం తర్వాత బంధుమిత్రుల సమేతంగా అందరి సమక్షంలో మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ఖమ్మంలో మా రెండవ వివాహం జరిగింది. రెండవ కళ్యాణము అంట. నేను ఇది వివాహం కాదు, రెండోసారి కళ్యాణం జరిగిందన్నమాట. మళ్ళీ ఇంతకాలానికి 60 దాటిన తర్వాత ఇద్దరం కూడా ఇప్పుడు మేము 60+ మాట, 60+. ఇప్పుడు 3వసారి అందరూ బంధుమిత్రుల సమక్షంలోనే మళ్ళీ చేసుకోవాలని ఊహించాము, కానీ అది మనం ఊహించిన ఊహ మాట. కానీ పరమాత్మ యొక్క సృష్టి చాలా గొప్పగా ఉంటుంది. ఆ పరమాత్మ సృష్టించిన సృష్టి ఈరోజు మా 3వ వివాహము, 3వ కళ్యాణము జరగటం జరిగిందన్నమాట. ఎక్కడ? యమునా నది ఒడ్డున మహాకుంభమేళాలు. నేను ఒక స్పిరిచువల్, మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఒక స్పిరిచువల్ ప్రయాణంలో ఉన్నామన్నమాట. ఆ ప్రయాణం యొక్క ఫలితమే ఈరోజు నా వేషధారణ. ఇది పరమాత్మ చేసిన పెళ్లి మాట. మొదట మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాము, రెండోసారి బంధుమిత్రులతో చేసుకున్నాము, 3వసారి ఆ పరమాత్మ సమక్షంలో పరమాత్మే ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు అన్నమాట. ఇది మాట. అందరికీ నమస్కారం. ఈ దేవుడి పెళ్ళిని అందరూ ఆశీర్వదించండి. లక్ష్మీ మాధవుల కళ్యాణ మహోత్సవం, శ్రీ లక్ష్మీ మాధవుల కళ్యాణ మహోత్సవం యమునా నది ఒడ్డున మాధవునికై వేచి ఉన్నది రాధ అన్న ఒక పాటను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది ఈరోజు నా జీవితంలో నిజమైందన్నమాట. యమునా నది ఒడ్డున ఈ కళ్యాణం జరగటం జరిగింది. ఆయన పేరు మాధవుడు, నేను లక్ష్మి. అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. స్నేహితులు, శిష్యులు, గురువులు, సమస్త దేవతలు అందరికీ నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం మీకందరూ. మేము నిన్న 14వ తారీఖు, ఫిబ్రవరి 14వ తారీఖు
కుంభమేళకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. మా ఆవిడ గారే ఇదంతా ప్లాన్ చేసుకొని ఇక్కడ చేయటం జరిగింది. అంతా ఇది దైవ కార్యం అనుకుంటున్నాము. యమునా నది ఒడ్డున త్రివేణి సంగమం దగ్గర నది అంతా జస్ట్ ఒక 5-6 మీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ సందర్భాన్ని ఒకేసారి తెలుసుకునేసరికి నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అంత సర్ప్రైజ్గా ఉంది. ఈ సందర్భాన పెద్దలందరినీ దేవతలందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. వాలంటైన్ డే సందర్భంగా కూడా మా ఈ కళ్యాణ మహోత్సవము, షష్ఠి పూర్తి మహోత్సవము జరగటం అయిందన్నమాట. అందరికీ నమస్కారం.